ఒకసారి నేను ఉద్యోగం నుంచి సెలవు వచ్చానండి 15 రోజులు. అప్పుడు మా చిన్నక్కయ్య నన్ను అడిగింది, ఒరే మనిషికి తల్లులు ఎంతమందిరా, మదర్స్ తల్లి ఎంతమంది తల్లులు ఒక మనిషికి అంటే నేనన్నాను, అక్కయ్య మనిషి ఒకరే కదా తల్లి. కాదురా నీకు తెలియదు, నేను చెప్తాను విను. ఒక మనిషికి 5 తల్లులు. ఎట్లా అమ్మా అన్నా అంటే ఒకరు మన సొంత తల్లి, నెంబర్ 2 గురువు గారి భార్య, నెంబర్ 3 మన అన్నయ్య భార్య అంటే వదిన, నెంబర్ 4 మన అత్తగారు అంటే మన భార్య యొక్క తల్లి, నెంబర్ 5 మన స్నేహితుని భార్య. అతనికి మన లైన్ వేయకూడదు, ఎందుకంటే ఆవిడ కూడా మన తల్లి. మొత్తం 5 తల్లులు రా అని చెప్తే ఓకే అట్లాగా అక్కయ్య, ఓకే చాలా గుర్తుపెట్టుకుంటాను నేను అన్నా. సరే సెలవు అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను రిటర్న్ జాబ్కి. మా ఫాదర్ అన్నారు, నాన్నగారు రే మీ అత్తగారికి ఒంటో బాగాలేదు, ఎప్పుడన్నా చనిపోయిందని వస్తే నువ్వు పరిగెత్తుకుంటూ రాక్కర్లేదు, ఇప్పుడే కదా సెలవు వచ్చింది కాబట్టి మేము సర్దుకుంటానులే, జాగ్రత్త. సరే నాన్న. సరే వెళ్ళిన 4 రోజులకల్లా టెలిగ్రామ్ వచ్చింది, అత్తయ్య గారు ఎక్స్పైర్డ్ అని. వెంటనే నేను 40 రోజులు సెలవు తీసుకొని ఠగామని ఇంటికి వచ్చేస్తే మా అక్కయ్య అంది, ఒరే నీకు అట్లా చెప్పాం కదా రావద్దని, ఎందుకు వచ్చావురా? అక్కయ్య ఎంతమంది తల్లు మనిషికి చెప్పు ఒకసారి అంటే, ఒరే నేను అట్లా అనుకున్నా లేరా, నువ్వు అదే మాట అడుగుతావని అని చెప్పింది. ఏమంటారు? నిజమే, ఒక మనిషికి 5 తల్లులు. ఓకే అండి, నమస్తే, థ్యాంక్ యూ.